ఇప్పుడు మాబోటి వాళ్ళం ఇప్పుడు నేను 47వ 6వ సంవత్సరంలో ఈ జర్నలిజంలో ఉన్నా. ఎందుకు అంత దౌర్భాగ్య పరిస్థితి? ఇప్పుడు ఒకప్పుడు రామోజీరావుని గౌరవించేవాళ్ళం ఏదన్నా కానీ, ఇప్పుడు మేమే ఆయన్ని ఇదేందా ఇట్లా అయిపోయావు నువ్వు అని చెప్పాల్సి వస్తుంది. దౌర్భాగ్యం కదా. ఇప్పుడు ఆయనకు ఆ గౌరవం ఈ వయసులో 89 ఏళ్ల వయసులో 88 ఏళ్ళు ఎంతో ఉన్నాయి కదా, ఈ వయసులో అందరికీ సమంగా రాస్తూ ప్రతిష్ట పెంచుకోవాలి. ఒకప్పుడు 1994లో 1994లో కాంగ్రెస్కి 26 సీట్లే వచ్చినాయి, టీడీపీకి 150 సీట్లు వచ్చినాయి. ఆ రోజులు ఏమనే వాళ్ళు తెలుసా? 26 సీట్ల వాళ్ళకి కూడా మీరు ఎక్కువ ఇచ్చేది ఏందా, దాని రేషియో ప్రకారం ఇవ్వాలనేవాళ్ళు. ఇప్పుడు 23 సీట్లే వచ్చిన టీడీపీదేమో మొత్తం పరిచేస్తున్నారు, 151 సీట్లు వచ్చిన వైసీపీ మీదేమో బురదేస్తున్నారు. మరి అది ఆయనే తెలుసుకోవాలి. అంటే వ్యాపారం, ఈ పత్రికా జర్నలిజం ఈ స్థాయిలో కలగలిసిపోవడం అంటే అది పెద్ద నీచమైనటువంటి వ్యవహారం, అది దురదృష్టం, అది జర్నలిజం సూత్రాలకే విరుద్ధం. ఇక మన లజపతి రాయ్ గారు లైన్లో ఉన్నారా? హలో, మాట్లాడండి. మీ ఫ్రీజ్ అయింది, చెప్పండి. ఈరోజు శ్రీనివాస్ గారు ఈవేళ పేపర్లో, వాడు ఈనాడు పేపర్లో ఏదో ఖజానా ఖాళీ అయిపోయింది, మళ్ళా వచ్చే ప్రభుత్వానికి నిధులు లేనటువంటి పరిస్థితి అని ఒక కథనం రాశారు. యాక్చువల్ గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటికి కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, పూర్తిగా ఖాళీ చేసి ఇచ్చేసారు వాళ్ళు. అలాంటి ఖజానాని ఆయన చాలా సరైనటువంటి దాని మీద దృష్టి పెట్టి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఫండ్స్ ను బాగా డెవలప్ చేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆయన ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందిస్తున్నారు. అంటే అసలు ఏమీ లేనటువంటి జీరో అయిపోయినటువంటి బడ్జెట్ స్థాయి నుంచి 2019లో ఈవేళ 2024 వచ్చాం మనం. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ నిధుల లేమి అనేటటువంటి సమస్య లేకుండా ప్రజా సంక్షేమాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం రాశారు, ఆ విషయం ఏంటంటే మరి ఏదో ఆస్తులు అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అది ఇది అని. ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అంటే మరి అక్కడ అమరావతి భూములు కూడా అప్పుడు 2000 కోట్లు ఎంతో నాకు తెలిసినంత వరకు 2000 కోట్ల పైన అనుకుంటాను. అది మరి అప్పుడు అమరావతి భూములు తాకట్టు పెట్టారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వాస్తవాలని వాస్తవాలుగా అందించడంలో పత్రికలు తమ బాధ్యతని, సామాజిక బాధ్యతని అయితే దీనికి రండి లజపతి రాయ్ గారు, ఈ పాయింట్ మీద రండి. ఈ టీడీపీలో టికెట్లు ఇవన్నీ కూడా ఒక సామాన్యుడైన ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇవ్వకూడదా, ఆ రకంగా మాట్లాడుతూ అంటే ఏలుముద్రని అవమానించడం ఏంటిది? ఇప్పుడు ఒకప్పుడు కాకాని వెంకటరత్నం గారు ఆయన పెద్ద చదువుకోవాలా, ఆయన మంత్రి అయ్యాడు, చాలా వేలాది మందికి ఎక్కువ చదువుకున్నాడు టిప్పర్ డ్రైవర్. కాదు, ఉదాహరణకి కాకాని వెంకటరత్నం గారు, ఒక్క నిమిషం అండి, కాకాని వెంకటరత్నం గారు కానీ గౌతు లచ్చన్న గారు కానీ వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ప్రముఖంగా ప్రవేశించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, రకరకాలుగా ఇప్పించారు, రకరకాల సేవ చేశారు. చదువుకోనంత మాత్రాన వాళ్ళు పనికిరాని వాళ్ళు ఎట్లా అవుతారు?